హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ విహారీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ ప్రజెంట్ నేను వచ్చేసి అమరావతికి అయితే వచ్చాను. సో అమరావతి సచివాలయం బ్యాక్ సైడు ఎంతవరకు నడుస్తున్నాయి వర్క్ అనేవి. సో ఇది వచ్చేసి 2014లో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక బ్రిడ్జిని అయితే నిర్మించారు. సో ఇవి వచ్చేసి కొంతవరకు అంటే ఒక 50% వరకు అయితే కంప్లీట్ అయ్యాయి. సో తర్వాత ప్రభుత్వం మారటంతో సో అక్కడ ఉన్న అవన్నీ కూడా అలా శిథిలావస్థలోకి వెళ్ళిపోయాయి. సో ప్రజెంట్ ప్రభుత్వం వచ్చేసి సో ఎక్కడైతే పెండింగ్ పనులు అయితే ఉన్నాయో సో వాటన్నిటిని మళ్ళీ తిరిగి నిర్మిస్తూ ఉన్నారనమాట. సో ఒకసారి చూడండి మొత్తం కూడా. సో అప్పుడు ఏదైతే ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నారో సో దానిని యాజ్ టీజ్గా ప్రజెంట్ అయితే ఈ యొక్క ప్రభుత్వం అయితే అమలు చేస్తూ ఉంది. సో ఆగిపోయిన నిర్మాణాలన్నిటినీ కూడా తిరిగి కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తం ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట, అమరావతి బ్యాక్ సైడు. సో రీసెంట్గా మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు కదా. సో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఈ యొక్క సచివాలయం బ్యాక్ సైడ్ అనమాట. సో ఇక్కడ కూడా డెవలప్మెంట్ అనేది ఒక హౌస్ని అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటిని అయితే నిర్మిస్తూ ఉన్నారు. సో చాలా పెద్దగా ఉంది, దాదాపు ఒక 10 ఎకరాల్లో వరకు ఉంటుందన్నమాట సో హౌసు. సో మీకు కనిపిస్తుంది కదా సచివాలయం బ్యాక్ సైడు. సో ఇక్కడైతే ఒక వంతెన ఒకటి నిర్మించి సచివాలయానికి ఒక హైవేకి ఎటువంటి సంబంధం లేకుండా ఒక గోడ అయితే నిర్మించాలని చెప్పేసి అప్పటి ప్రణాళికలో అయితే ఉంది. సో అది అంతా సగం అయిపోయిన పనులు అనమాట. సో ఇప్పుడు ఇంకా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సో మళ్ళీ వాటన్నిటిని కూడా స్టార్ట్ అయితే చేశారు. సో వర్క్స్ అయితే వరకు చాలా స్పీడ్గా అయితే సాగుతూ ఉన్నాయి. సో ఇవే కాదు, మొత్తం అమరావతిలో మొత్తం ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో సో వాటన్నిటిని కూడా అంటే ఒక 50% కంప్లీట్ అయ్యి ఆగిపోయినా ఉంటాయి చూసారా. సో వాటన్నిటిని ప్రజెంట్ ఈ 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందంట. సో ఇది వచ్చేసి కొండ వాగు అనమాట. సో దీనివల్ల ఈ అమరావతికి చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉందని చెప్పేసి అప్పట్లోనే ఇక్కడ బ్రిడ్జి అయితే నిర్మించారు. సో ఇది వచ్చేసి 75% అయితే కంప్లీట్ అయింది. సో తర్వాత కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఫస్ట్ దీన్ని అయితే ముందు అర్జెంటుగా ఈ బ్రిడ్జికి సంబంధించి ఈ బ్రిడ్జి యొక్క పూర్తి పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి చాలా వేగంగా అయితే ఇక్కడ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఆల్రెడీ ఎక్విప్మెంట్ మొత్తం 2014లోనే ఈ బ్రిడ్జికి కావాల్సిన పిల్లర్స్ కానీ లేకపోతే మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఆల్రెడీ ఉంది. సో వాటిని మళ్ళీ తిరిగి ఆ యొక్క మట్టి రావడం ద్వారా సో 1 కాదు 2 కాదు మొత్తం 4-5 జేసీబీలతో సో ఒక 8 టిప్పర్ లారీలతో సో చాలా వేగంగా రోజుకి ఒక 24 అవర్స్లో 18 అవర్స్ కష్టపడుతూ ఉన్నారు. సో లైట్లు లేవు, లైట్లు ఉంటే నైట్ కూడా కష్టపడుతూ ఉంటారు. సో ఆ విధంగా అయితే ప్రజెంట్ అమరావతిలో అయితే వర్క్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఈ అమరావతి నాకు తెలిసినంత వరకు ఈ ఒక 5 ఏళ్లలో మ్యాక్సిమం ఒక 50% వరకు రాజధానిని అయితే కంప్లీట్ చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేది ముందుకు వెళ్తూ ఉంది. సో చూశారు కదా మొత్తం. సో అధికారులు మొత్తం ప్రతిరోజు ఖచ్చితంగా మార్నింగ్ 6 కల్లా ఇక్కడికి రావాలి. సో ఎవ్రీడే ఇక్కడ ఏ వర్క్ జరుగుతుందో వాటన్నింటిని కూడా వాట్సాప్ చేసి అండ్ అప్లోడ్ చేయాలంట. సో అంత స్ట్రిక్ట్గా రూల్స్ అనేవి ఫాలో అవుతూ ఉన్నారు. సో ఇంకా మనం ఈ సచివాలయం సంబంధించిన ప్రతి వీడియో కూడా ఇక మన వీడియోలో అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటుంది, ప్రతి ఎవ్రీ అప్డేట్ కూడా. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము. సో మీకు కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి తిరుమల తిరుపతి వారి దేవస్థానం అన్నమాట. సో ఇక్కడ ఎందుకు నిర్మించారంటే రాజధాని ఏర్పడిన టైంలోనే ఇక్కడ ఈ యొక్క శంకుస్థాపనకి ఆ యొక్క టైంలోనే ఈ యొక్క దేవాలయాన్ని కూడా శంకుస్థాపన అనేది చేశారు. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవైతే పూజలు అయితే జరుగుతాయో సో మొత్తం కూడా మనకి రాజధాని సచివాలయానికి దాదాపు ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట ఈ యొక్క దేవాలయం అనేది. సో టీటీడీ వారు ఇక్కడ నిర్మించారు. మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానాలు ఒక 4-5లో ఒకటి ప్రజెంట్ అయితే మన అమరావతిలో అయితే నిర్మించారు.